గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. వెల్కమ్ టు బ్యాంకాక్. ఇక్కడ బుద్ధ ఈజ్ పాపులర్ గాడ్ అండ్ బాడీ మసాజ్ కి ఫేమస్ స్పాట్. నా శత్రువుకు ఆశ్రయాన్ని ఇచ్చిన ఓ బ్యాంకాక్ దేశమా, నా పాద స్పర్శించే నీ జీవితమే పునీతమైనది. పో. కాలు పెట్టద్దు. ఏ దుమ్ముందా? కాదు, బాంబుంది. ఈ బాంబులు నన్నేం చేస్తాయిరా? చా, తమరెవరో? నంద, గౌతమ్ నంద. రే బాలు. ఎస్ సార్. ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా నువ్వు? ఫిగర్ బాగుంది. రేట్ ఎంతో? ఒరి తెల్లారి నీ తద్దినమేంటి రా. పో. ఇంత పెద్ద దేశంలో అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? ఓరేసీన్గా హనుమంతుడు సముద్రం దగ్గర వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ ఎలా కడదామని ఆలోచించాడు కానీ అడవిలో ఉండగా ప్లాన్ చేశాడట్రా. బట్ లంకలో సీత ఉన్నదని తెలిసిన తర్వాత ప్లాన్ చేశాడు కదా సార్. మరి మీరు ఎలా ప్లాన్ చేశారు? శత్రువుని ఎలా పట్టుకోవాలో నేనేమైనా బుక్ రాసానట్రా బాలు. ఎలా దొరికితే అలా పట్టేసుకుందాం. అది కాదు ఓరేసీన్గా వాడి నోరు మూయించరా. ఎరా వీడి నోటికి ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది కదా. నో ప్రాబ్లం సార్, అంత గట్టిగా తగలలేదు. రే మీరు ఇంత డల్గా ఉంటే నా మీద ఎవరైనా అటాక్ చేస్తే ఎలా రా? ఊరుకోండి సార్, మీరేం పీకారని. ఇప్పుడే రంగం మొదలైంది, జాగ్రత్త. అవుట్ 81 దట్ సైడ్ సార్. సార్ పట్టా ఎంత పిచ్చిగా తిరిగేసి ఒళ్ళంతా పులిసిపోయింది సార్. బాడీ మసాజ్ చేసుకుందాం సార్. రే బాలు, పటాయి వచ్చింది పాపను పట్టుకోవడానికి, కానీ మనం ఇలా మసాజులు మజాలు చేయడానికి కాదు. అర్థమైందా? పద. అది కాదు సార్, ఒక్కసారి. సడన్ గా ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? ప్రపోజ్ అంటే అవును, గుండు పవర్ ప్లాంట్తో ప్యాకాడితే మస్ అయిపోతావు. బాలు పాము పరధ్యానంగా ఉంది కదా అని పడగ మీద కాలేస్తే చచ్చిపోతావు రోయ్. సార్ ఇంతకీ పాము ఎవరు? పవర్ ప్లాంట్ ఎవరు సార్? పొగడతలొద్దు, అక్కడెవరు ఉన్నారు, వెళ్దాం పద. ఏంటి ఈ అమ్మాయిని నువ్వు చూసావా? పాపం అమ్మాయి లేచిపోయిందా? లేదు, ఈ అమ్మాయిని లేపేయడానికి వచ్చాడు మా బాస్. ఈ కటౌట్ ని చూస్తే అలా అనిపించట్లేదే. మాకు కూడా అనిపించడం లేదు. వాడేంటి నా కట్అవుట్ చూసి అలా అనిపించట్లేదు అంటారేంటి? అర్థమైంది సార్. ల్యాప్టాప్ 1950 నుంచి 2015 వరకు హీరోయిన్లు హ్యాండ్ ఇస్తే హీరోల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో చూడండి సార్. 1960లో జమున హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి రియాక్షన్ సార్. నా బాసుల గురించి నాకే చెప్తావట్రా? ఇలా ముగ్గురు బాడీ లాంగ్వేజ్ కలిపి నేను ఫిక్స్ అయ్యా. అది కాదు సార్. సొల్లాపి అక్కడ 2 అమ్మాయిలు వెళ్తున్నారు చూడు. ఓఎస్. హే గర్ల్స్, యా, హ్యావ్ యు సీన్ దిస్ గర్ల్? వై? We want to catch her. వి డోంట్ నో. You must have seen her. మాకు తెలీదంటే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అమ్మా అంటే మీరు తెలుగు పోరిలే. పోరి క్యాచ్ హర్. ఏయ్ ఆగు అన్న, మనం ఎత్తుకుతున్న పోరి అదేనా?
హలో, నాకు ఇప్పుడు అర్జెంటుగా అంబాసిడర్ కార్ కావాలి. బ్యాంకాక్ లో రేట్ ఎంత? కిలోమీటర్ కా కారు కా? బాలు, ఎస్ సార్. బ్లాంక్ చెక్ నీ ఇష్టం వచ్చింది రాసు. సారీ, ఇది ఆంధ్ర బ్యాంక్ చెక్, ఇక్కడ చెల్లదు. చల్లదడు సార్. ఛీ, ఈ ఎమోషన్ ఏదో ఇందాక రోడ్ మీద చూపిస్తే అమ్మాయి దొరికేది కదా. రాయ్ బాలు. ఎస్ బాస్. సార్ సార్ తాగిన బీర్ అంతా బయటకు వచ్చేలా ఉంది సార్. ఒరేయ్, దాన్ని పట్టుకునే ఐడియా ఏదైనా ఉందా? లేదు సార్. ఆల్టర్నేట్ లేనప్పుడు పక్కని క్రిటిసైజ్ చేయకూడదు రోయ్, కాలుతుంది ఇక్కడ. సార్ సార్ నన్ను దించండి. అబే, నీలో రియలైజేషన్ కనిపించట్లేదురా. ఒరేయ్, జీతాలు ఇచ్చేవాడి మీద సెటైర్ లేస్తే జీవితం ఇలా తలకిందులవుతుంది అన్న చెప్పాడు. ఒరే బాలు, నువ్వు దించరా. ఎస్ బాస్. ఒరే సీన్గా, నేను కత్తి లాంటివాడిని, దాంతో కూరగాయలు కోసుకోవచ్చు, నీలాంటి ఏదో పనులు చేస్తే పీకలు కోయచ్చు. హలో, అగో ఈ ప్రపంచంలో నాకున్న శత్రువు అదొక్కతే. ఏంట్రా అది అలా కొట్టేసింది? అలాగే కొట్టాలి సార్. నంద, గౌతమ్ నంద. చందా ఏమైనా కావాలా? కావలసింది చందా కాదు, డీటెయిల్స్. అయితే అడగమను. ఈ అమ్మాయిని ఎక్కడ నన్ను చూసావా? సార్ సార్ రాయ్, నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి. ఇంకేం పనిచేసినా నేను ఊరుకోను, చంపి పారేస్తా. ఏంటి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? నీకు ఈ అమ్మాయికి సంబంధం ఏంటి? రాయ్ 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 రాయ్, అది నీకు అనవసరం. భయ్యా ఒక్క ఫోటో. థ్యాంక్స్ రాయ్ భయ్యా. రాయ్, నా ఫోటో నీకు అనవసరం. నాకు అవసరం భయ్యా. ఇప్పుడు చెప్పరా, ఇందాకేదో చెప్తానన్నా. ఇప్పుడు చెప్పిన వేస్ట్ సార్. ఏ ఆ ఫోటోలో అమ్మాయి ఇందాక పక్కనే నిలబడింది. అప్పుడు నేను నన్ను చెప్పనిచ్చుంటే ఇమ్మీడియట్ గా పట్టుకునేవాళ్ళం. వెతుకుతున్నాగా, ఇప్పుడా చెప్పేది? పద. హలో హలో మిస్టర్, అలా వెళ్ళి ఒక బీర్ తీసుకురా. నువ్వు కూడా ఒక చిన్న బీర్ తీసుకోవా, చిల్లర మిగిలితే. వెళ్ళు, ఇదిగో తీసుకో. నేనెవరో తెలుసా? ఎవరు? నేనెవరో తెలుసా? ఎవరయ్యా? అరే కొడతావేంటి? నేనెవరో తెలుసా? అరే అరే చూడు చూడు చూడు, అదేంటో తెలుసా? ఏటీఎం తెలుసా? నేను ఎప్పుడు ఎక్కడ డబ్బులు డ్రా చేస్తానో తెలియక మా నాన్న అది ఎక్కడ పెట్టా. అది అలాగే సార్. ఏదో ఫ్రెండ్షిప్ గా చెప్పాను సార్. చూడు, అటు చూడు, అదేంటో అదేంటో తెలుసా? తెలీదు సార్. కాఫీ డే. ఎప్పుడు ఏ కాఫీ తాగుతానో తెలియక మా నాన్న పెట్టించాడు. అలాగే సార్. ఇదే, చూడు. హలో క్షమించండి సార్. సార్ అయ్యో, అదేంటో తెలుసా? అదేంటో తెలుసా? గాలి మోటార్. నేను ఎప్పుడు ఏ దేశం వెళ్తానో తెలియక మా నాన్న అక్కడ పెట్టించాడు. అది అక్కడే ఉంటుంది తెలుసా? సార్ నేను తిరిగి తిరిగి ఎక్కడ అలసిపోతానేమోనని మసాజ్ సెంటర్లు పెట్టాడు, అమ్మాయిలను పెట్టాడు. అలాంటిది నన్ను నేనెవరో తెలుసా? రేయ్, బుల్లెట్ ఎంత ఉంటుందో తెలుసా? 6 అంగుళం ఉంటుంది. 6 అడుగుల మనిషిని చంపుతుంది. సార్ ఈ 6 అడుగుల బుల్లెట్ బ్యాంకాక్ వచ్చింది. మరి ఎటకారం కాకపోతే మీరు 6 అడుగులు ఉంటామేంటి సార్? నేను కాదు, బాస్. రాయ్, సింహం పడుకుంది కదా అని జూలతో జడేద్రోయ్. పులి పలకరించిందని పక్క నుండి ఫోటోలు తీసుకోవద్దు. రాయ్, నీ పేరేంట్రా? సిద్ధప్ప. ఆ? సిద్ధప్ప సార్. సుడప్ప సిద్ధప్ప, నేను విషయం చెప్తా. ఎక్కడైనా అవసరం అంటే వాడేసుకో. ఓహో, అలాగే నేను సింహం లాంటి. సింగం 1 2 3. నాకు నాన్ వెజ్ ఇష్టం ఉండదు, దానికి వెజ్ ఇష్టం ఉండదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. సార్ ఇంకో తేడా ఉంది సార్. ఏంటది? మీరు కొట్టరంటే చెప్తాను. చెప్పు. సార్ దానికి తోక ఉంటుంది, మీకు తోక ఉండదు. కరెక్ట్. ఆ దేవుడు కట్ చేశారా? అవును సార్.
రాయ్ బాలు అడిగా డబ్బు ఇచ్చేరా. ఎంత సార్? మొత్తం ఇచ్చేరా. మొత్తమా? 10 lakhs ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కష్టపడిన సొమ్ము అయితే కదా. సార్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు సార్. ఒరే బాలు నువ్వు చెప్పింది కరెక్టేరా. వీడు ఇంత డబ్బులు హ్యాండిల్ చేయలేడు. ఒరేయ్ అదృష్ట దేవత కాలింగ్ బెల్ నొక్కితే తీయలేదురా. దురదృష్ట దేవత మాత్రం నొక్కకముందే తీసావు రోయ్. బాలు ఆడికి 4 బాతులు ఇచ్చి పంపించరా. అంత నచ్చదానా? కాకుండా సంబరపడిపోతుంది. రేయ్ బాలు చెప్పండి సార్. 1 hour లో బ్యాంకాక్ మొత్తం ఖాళీ చేయించు. సార్ పర్మిషన్ ఇంపాసిబుల్ సార్. రాయ్ కనీసం ఆ పటాయి సీట్ అయినా ఖాళీ చేయించు. చాలా కష్టం సార్. రాయ్ డాడీకి ఫోన్ చేయి. మీ డాడీ ఇక్కడ మినిస్టర్ కాదు సార్. కనీసం వాడినైనా కాల్ చేయించరా. వెళ్ళరా ఎట్లీస్ట్ ఆ కుర్చీ అయినా తీసుకురారా. వెళ్ళు. బతిమాలేద్దాం. స్టడీ కాప్. ఆ కుర్చీ కాస్త ఇవ్వరా బాబు. నా 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 కాల్ముక్త ఇవ్వరా బాబు. నా మా వాడు పిచ్చోడు, నువ్వు మెంటల్ గడివి. ఆ కుర్చీ ఇవ్వరా బాబు, నన్ను ఆ ఎదవ కూడా ఖాళీ చేయను అన్నాడు సార్. కొనండ్రా. ప్రపంచంలో డబ్బుకు అమ్ముడుపోయింది ఏమీ లేదు. కొనండి సార్. అది బ్యాంకాక్ లో కూడా అమ్ముడుపోడు సార్. ఈ అవమానాలన్నీ నీ వల్లే కదే. హైదరాబాద్ లో పబ్బుల్లో క్లబ్బుల్లో ఎంజాయ్ చేసా నన్ను బ్యాంకాక్ వరకు రప్పించావు కదే. నేను వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, వేసేయడానికి వచ్చా. మా నాన్నిచ్చిన ప్రతి రూపాయిలో పావలా నిన్నేసేయడానికే. నేను తినకపోయినా వీళ్ళందరినీ పందుల్లా మేపుతున్నా. ఎందుకో తెలుసా? నిన్నేసేయడానికే. ఆ రోజు వెళ్లే ముందు నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుంటే మా నాన్న కొట్టిన చెంపదెబ్బ నీకు ఇంకా గుర్తుండేది. నేను బ్యాంకాక్ వచ్చేవాడిని కాదే. మా నాన్న కొట్టిన చెంపదెబ్బ ఇప్పటికీ గుర్తొచ్చి చెవిలో మారుమోగుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. సారీ సార్. ఇంగ్లీష్ పదాల్లో నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ. ఓన్లీ తెలుగులో క్షమించండి సార్. ఏ భాషలో చెప్పినా నాకు నచ్చదు. రాయ్ బాలు గన్నే కదా సార్. వాటర్లో చస్తావా, బుల్లెట్తో చస్తావా? నో సార్ ప్లీజ్. బుల్లెట్స్ ఎదురా? మీరు గన్ అడిగారు కానీ బుల్లెట్లు అడగలేదు కదా. BMW కారు తండి. BMW. ఇప్పుడు కావాల్సింది కార్ కాదు, రన్ రాజా రన్. yes. రే
రే బా ఏ అమ్మాయిని చూసినా అంజలిలా కనిపిస్తుంది ఏంట్రా? సూపర్ రే, నువ్వు అలాగే కంటిన్యూ అయిపో, రోజుకి అంజలి వస్తుంది నీకు. రాయ్ బాలు సార్. ఈ బీచ్ లో ఉండొచ్చు. అవును సార్. హలో మిస్టర్, ఇటువైపు ఇండియన్ లీడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసారా? అది అడివా జువా? రాయ్ రాయ్ రాయ్, లేడీ అంటే జింక పిల్ల కాదు, ఆడపిల్ల. అమ్మాయా? అది నా చుట్టుపక్కల కూడా రాదు, ఇటు తెలియదు అనుకుంటా. ఎలా ఉంటది? సమంత లాంటి హెయిర్ స్టైల్. హే ఐశ్వర్య ఐస్. యా ఎస్ ముక్కు తమన్నాలా ఉంటుందా? ఎస్ 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 నవ్వితే చుట్టబొగ్గలు వస్తాయా? ఎస్ ఎస్ యా యా పింక్ టాప్ బ్లూ స్కర్ట్. ఎస్ 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 యా కరెక్ట్. ఏయ్, నువ్వు చూసావా ఇంత కరెక్ట్గా చెప్తున్నావు? నువ్వు గ్రేట్ మ్యాన్. ఐఎమ్ నాట్ గ్రేట్. ఏయ్, ఏంటి వాయిస్ మారి? ఇందాక కూడా వాయిస్ నాది కాదు సార్, మా వాడు డబ్బింగ్, నేను లిప్సింగ్ చేశాను అంతే. బొంగేం కాదు, నీకు తెలిసినట్టు బిల్డప్ ఇచ్చావు ఇప్పటిదాకా. ఎరా అమ్మాయి చూసావా? చూశాను ఇదే రా. వాయిస్. ఏయ్, నువ్వు నీకు అమ్మాయి డీటెయిల్స్ కావాలా నా డీటెయిల్స్ కావాలా? అమ్మాయి డీటెయిల్స్ కావాలి. అడ్రస్ ఇచ్చేళ్ళు. రాయ్ బాలు. ఎస్ సార్. వీడు కొంచెం తింగరోడ్లో ఉన్నాడు రా. మరి అదే కదా. బ్యాంకాక్ లో అమ్మాయిలు కరువు ఏంటి? రాయ్, నువ్వు వచ్చావు. అంజలి ఎక్కడా? ఏయ్, నాకు కావాల్సింది మసి కాదు, కసి కావాలి. అంజలి. మసా నేనా? నువ్వు అయిపోయినా రే. ఏయ్, ఈ అమ్మాయి నా మాజీ ఉడ్బి, నా పెళ్లి కాకుండా చేసిన ఆ కిలాడి కావాలి. పగ 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 రాయ్ 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 రాయ్. పగ 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 వల్వర్లో ఒక్క బుల్లెట్ చాలు చంపడానికి. అవును కరెక్టే రా, అది ఖాళీ రా, అందులో బుల్లెట్స్ లేవురా. సారీ. లేవరా? మమ్మీ డాడీ గాడివి, నీకెందుకురా ఏదో బిల్డప్ లేదు. ఇందులో బుల్లెట్ ఉన్నాయా? ట్రై చేయనా? తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. అరే నువ్వు కిడ్నాప్ అయినట్టే రా. అర్జెంట్గా ఫోన్ చేసి మీ నాన్నని 50 లక్షలు పంపమని చెప్పు. రాయ్, నన్ను చంపలేరురా. తెలుసు, అందుకే చంపేద్దాం అనుకుంటున్నాం. అది డమ్మి గన్ను కదా, మర్చిపోయాను. ఇప్పుడు కూల్ కూల్ రా, కూల్ కూల్ కూల్. మాట్లాడరా. మాట్లాడరా. బాబు గౌతమనంద, ఉచ్చులో పడ్డ కోడ్ల ముచ్చులాగా అలా ఉన్నావేంటిరా? అరే నీ బ్యాక్ డ్రాప్ చూస్తే ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నావు. ఏం జరిగింది నాన్న? డాడ్, నేను కిడ్నాప్ అయ్యాను డాడ్. బ్యాంకాక్ లో ఉన్నాను. సెండ్ మీ 50 lakhs. అరే కిడ్నాప్ అయితే కిడ్నాపర్ కదా మాట్లాడాలి, నువ్వు మాట్లాడతావేంటిరా? ఇది బ్యాంకాక్ స్టైల్. అరే మరి ఇప్పుడు డబ్బులు అయిపోతే ఏం చేస్తారు? వేసేరా పని అయిపోయింది. వేసి మరి నువ్వు వీడిని కూడా వేసేస్తా. అరే స్కై పైకిపోయింది, గన్ పేలింది, కొంపతీసి వీడు చెప్పేసి ఉంటాడంటావా? బాబు స్పీడ్ గన్ సౌండ్ బట్టి మర్డర్ అయిందనుకుంటా సార్. అమ్మా నాకేం సంబంధం లేదు. వీడబ్బా. హలో హలో మినిస్టర్ గారా? అవునండి సార్ మీ వాడు ఇక్కడ మర్డర్ చేశాడు. అమ్మా మీటింగ్ సేఫ్ గా రావాలంటే నాకు అర్జెంట్గా 50 లక్షలు పంపించండి. వద్దు రాజా, 50 lakhs వెంటనే పంపిస్తాను. నా పొత్త రత్తాన్ని సేఫ్ గా ఉంచుంటాయినా. ఓకే లే, ఇక్కడ డ్రామా అయిపోయింది. అరే గంటలు 50 లక్షలు వస్తున్నాయి. ఫుల్ హ్యాపీ రా, ఫుల్ ఎంజాయ్. అదృష్టానికి డ్రెస్ వేస్తే అది నువ్వు, కానీ నన్ను దురదృష్టంలా వెంటాడుతున్నావే. హే, నేను మినిస్టర్ కొడుకుని. అందం, అభినయం, డబ్బు అన్ని ఉన్నా నన్ను వదిలేసి ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చూడు. ఎవరా? బాయ్ ఫ్రెండా? చెప్పు 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 చెప్పు. హలో, లవర్ అన్నా బాయ్ ఫ్రెండ్ అన్నా ఒకటే. ఉన్నాడు, వాడి పేరు దయా.
He's got the temper. వాడికి లేందే అది. He's got the temper. డిపార్ట్మెంట్ పరువు తీయడానికే పుట్టాడు. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్. దయా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ 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 పోలీస్. ఎందుకట్ట అరుస్తావు? నీకు వినబడద్దేమోనే. వినపడుద్ది. చూడు భయ, ఈ అమ్మాయిలు అందరి సర్దాలను తీర్చేస్తారు. ఇంకా డైలాగ్ ఉందా? టెల్మి. ఈ గుంట నా సర్దా కూడా తీర్చేసింది. అయినా మారుతున్నాను, ఇంకా గ్యారంటీ లేదు. నీకు ఒకటి చెప్తాను భయ్యా, అందుకే కాజోల్ మై ఆగయా. కాజోల్ 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 ఒలే కాజోల్. ఈడొకడు చూస్తున్నారు. కాజోల్ కాజోల్ కాజోల్. రాయ్, నేను పులులతో డాన్సులు ఆడినేవాడిని. ఏ పార్క్ లో? నా ముందే పులి డాన్సులా? శకలక శంకర్కు డూపులా ఉన్నావు. నువ్వు దయా ఏంటి? సంపూర్ణేష్ డూపులా ఉన్నావు. తమరెవరో? నందా. పందిలా ఉన్నావు నువ్వు. నందేట నందా, గౌతమ్ నందా. నా విలువలేంటో నీకు తెలియదు. ఎవరని తెలుసు కూడా ఈ అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకోను. నీ విలువేంటో ఇప్పుడే అర్థమైంది. రాయ్, ఆకాశం మీద ఉమ్మేయడం, నాలాంటి వాడి మీద నిందేయడం సబబు కాదు. పదా, దీనికి లవరుందన్న విషయం నాకు తెలియదు. అడిగితే కదా తెలిసేదే. రాయ్, నా లోపల ఉన్న ఇగోని టచ్ చేస్తే తట్టుకోలేవు. నీకు లోపల ఇగో అట్ట అవుద్దేమో, ఎంకటైర్కి వైఫై లాగా ఉంటదేమో, కానీ నాకు చాక్లైట్ లాగా. చాక్లెట్ కాదు, షార్ట్ లైట్. అదే చాక్లైట్ లాగా స్టేట్ కంట్రీ వరల్డ్ మొత్తం ఉంటదా. కీలు గుర్రం లాంటి నన్ను కెలక్కు. పోలీసు వై బతికిపోయావు. గంతి అయితే చేతి. రేయ్, ఇద్దరు బాదుకుంటే యుద్ధం. అదే సంపు శంకర్లు బాదుకుంటే ఇది దండయాత్ర. ఇది సంపు శంకర్ల దండయాత్ర. రేయ్, యాత్ర బస్సులో బిస్కెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు దండయాత్ర అంటే భయపడతానా? ఏంటి నాకు ఈ టార్చర్? చూడదయ్యా, పవన్ అన్న చెప్పినట్టు లాస్ట్ పంచ్ మంది అయితే. హలో సిచ్యువేషన్ కి సింక్ కూడా బానే మాట్లాడుకుంటున్నారు. ఇంకోసేపు ఇక్కడే ఉన్నారనుకో మాడి మసైపోతారు. ఎందుకు? రేయ్, క్లోనింగ్ బేబీకి డెవలపింగ్ లేనట్టున్నావు. ఎవడ్రా నువ్వు? హలో, అక్కడ బాంబు పెట్టింది నేనే. బాంబా? బాంబా 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 అమ్మవాడు తప్పించుకున్నాడు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.